ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. గడచిన దినాలు ఎంతగానో ప్రభు మనల్ని కాపాడారు. మనల్ని మాత్రమే కాదు, మనకున్న సమస్తమును కూడా ప్రభువు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నాడు. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిస్థితిని సరిచేసుకుంటూ వారందరినీ కూడా నిత్య జీవానికి నడిపించుకోవాలని దేవుడు మార్గాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని వింటూ మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని రాయబడి ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన, కోరిక, ఉద్దేశము ఎలా ఉంటుందంటే, మనం మాత్రమే కాదు, మనకున్న సమస్తము కూడా దీవించబడాలి, క్షేమముగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వారందరూ కూడా దేవుని నమ్ముకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అన్నట్టుగా ఆయన ఎప్పుడూ ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న నీవు నేను మాత్రమే దీవించబడాలి అని అనుకోవద్దు. మన చుట్టూ ఉన్న వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఆనాడు జక్కయ్య చెట్టు దిగి వచ్చినప్పుడు, యేసయ్యని ఇంటిలోకి చేర్చుకున్నప్పుడు జక్కయ్యను చూచి యేసు ప్రభు అన్న మాట, జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈనాడు క్రైస్తవులు ఎవరింటికైతే వెళుతున్నారో వారింటిలోకి సమాధానం కలగాలి, రక్షణ కలగాలి, దైవ సంబంధమైన కృప విస్తరించబడాలి. అటువంటి వారిగా మనం ఉండాలంటే మొదట మనము అన్ని విషయాల్లో దేవునికి లోబడిన వారిగా, దైవ సంబంధమైన క్షేమాన్ని అనుభవించేవారిగా మనం ఉండాలి. మనమే కూలిపోయిన వారిగా, పడిపోయిన వారిగా, బంధించబడిన వారిగా, క్షేమం అనే మాట మన జీవితంలో లేని వారిగా మనం కనిపిస్తే ప్రజలు నిన్ను బట్టి ఏం నేర్చుకోవాలి? ఈ ఉదయకాలం ఒక్కసారి ప్రభువును ప్రార్థన చేద్దాం. ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా, నాకు, నా ఇంటికి, నాకున్న సమస్తమునకు క్షేమాన్ని కలగచేయండి. నేను నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు నిలబడాలి, అన్ని విషయాల్లో నిన్ను గణపరుచుకోవాలి. అట్టి కృప నాకు దయచేయమని ప్రభువుని వేడుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువానికి స్తోత్రాలు. మేమందరము దేవుని యొక్క వెలుగుతో నింపబడి పర్వతం మీద ఉన్న ఒక పట్టణము వలె వెలుగును పంచగలిగిన వారిగా మమ్మల్ని దీవించండి. మాలో లోక సంబంధమైన నిరాశ కానీ, లోక సంబంధమైన వ్యర్థమైన మాటలు కానీ మాలోకి రాకుండా, మేము మాట్లాడినప్పుడు వెలుగు కనపడాలి, మేము వెళుతున్నప్పుడు నీ సన్నిధి మాతో కూడా రావాలి. అటువంటి వారిగా దయచేసి మమ్మల్ని దీవించండి. మమ్మల్ని అందరినీ కూడా పర్వతం మీద ఉన్న పట్టణం వలె మార్చమని, అనేకులకు ఉపయోగపడే పాత్రగాను, క్షేమస్థితిలో అనేకులకి కనపడేవారిగాను మమ్మల్ని బలపరచమని మీ పాదాలు పట్టుకుంటూ వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపాక్షేమములు మనందరి జీవితాల్లో విస్తరించునుగాక.